టాలీవుడ్లో ప్రస్తుతం క్రేజియస్ట్ హీరోయిన్ ఆమె. ఇటు చూస్తే గత కొంతకాలంగా ఆమె నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్లు. అయినా సరే ఆమెకి ఆఫర్లు ఏమాత్రం తగ్గలేదు. ఇంతకీ ఎవరో తెలుసా? ఆ డబుల్ మిల్కీ బ్యూటీ మన రకుల్ ప్రీత్ సింగ్. తన గ్లామర్తో యూత్ హార్ట్లో ప్లేస్ సంపాదించిన రకుల్ అదృష్టం అంతా ఇంత కాదు, ఆమె కోరుకోలేనంత. ఒక రకంగా ఆమెని ఐరన్ లెగ్ అని అన్నవాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయినా సరే ఆమెకి ఆఫర్లు ఏమాత్రం తగ్గలేదు. అందుకు కారణం ఆమె అందానికి ఆధార్ కార్డ్ లాంటిది. ఎందుకంటే ఆమె మంచితనం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం గలది. తాజాగా ఆమె నటించిన నాన్నకు ప్రేమతో మంచి హిట్ సంపాదించింది. మరియు ఈ చిత్రానికి తానే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పింది రకుల్. ఈ మిల్కీ బ్యూటీకి బ్రహ్మోత్సవంలో మహేష్ సరసన నటించే అవకాశం కూడా లభించింది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లో సమంత, కాజల్, ప్రణీత. కానీ ఇప్పటి వరకు సమంత ఈ షూటింగ్ లో ఎంటర్ అవ్వలేదు. ప్రస్తుతం ఆమె తమిళ్లో బిజీగా ఉండడంతో ఎంతవరకు డేట్స్ కేటాయిస్తుందనేది అనుమానమే. మరి ఈ పరిస్థితుల్లో ఆమె స్థానంలో మన డబుల్ మిల్కీ బ్యూటీ రకుల్ని తీసుకోవాలనేది అనుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో కూడా ఎప్పుడంటే ఫ్రెండ్స్గా ఉన్నాం కదా, మనం సినిమాలు చేయాలి, కంటిన్యూస్గా నువ్వు నా సినిమాల్లో ఉండాలనే రిలేషన్ ఎప్పుడు లేదండి. ఒక మంచి పాత్ర వచ్చినప్పుడు అది రాజీవ్ చేయాలి అని అనుకోవడం నా స్వార్థం.